జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పాశ్విక దాడితో 28 మందిని పట్టున పెట్టుకున్నారు. ఉగ్రవాదుల దాడిలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో టూరిస్టుల లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. టూరిస్ట్ ప్లేస్ బైసరిన్ వ్యాలీ సందర్శనకు వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన 7 టెర్రరిస్టులు ట్రెక్కింగ్కి వెళ్లిన టూరిస్టులను చుట్టుముట్టి కాల్చి చంపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గుజరాత్, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన పర్యాటకులను గాయాలైనట్లు సమాచారం. ఉగ్రదాడి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి. కాల్పులు జరిపిన ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉగ్రదాడికి పాల్పడింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించింది. ఉగ్రదాడి జరిగిందన్న సమాచారంతో హుటాహుట్న శ్రీనగర్కు బయలుదేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆయనతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీనగర్కు బయలుదేరారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. ఇది క్రూరమైన చర్య అంటూ, అమాయక పర్యాటకులపై దాడి క్షమించరానదంటూ రాష్ట్రపతి భావోద్వేగానికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోడీ దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదంటూ ట్వీట్ చేశారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. పహల్గామ్లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జయశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఉగ్రదాడి నేపథ్యంలో దౌత్యపరమైన పరిణామాలపై చర్చించారు. భద్రతా వ్యవస్థ బలోపేతం, బాధితులకు సహాయంపై చర్చించారు. ఎన్ఐఏ బృందం రంగంలోకి దిగింది. ఎన్ఐఏ బృందం జమ్మూ కాశ్మీర్ చేరుకుంది. మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనగర్కు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. జమ్మూ కాశ్మీర్ బంద్ పాటిస్తున్నారు. ఉగ్రవాదులు బైక్పై వచ్చి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఆర్కే, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం నిర్వహించారు. సౌదీ అరేబియా పర్యటన మధ్యలో విరమించుకున్న ఆయన ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. అనంతనాగ్ ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా సమావేశమయ్యారు. మరి ఈ సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో భేటీ అయ్యి పర్యటనకు సూచించారు. మరి మంగళవారం జరిగిన దాడి తీరును వారు ప్రధానికి వివరించారు. అయితే బుధవారం ఉదయం 11 గంటలకు ప్రధాని అధ్యక్షతన భద్రతా కేబినెట్ సమావేశం జరగనుంది. అది మరోవైపు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆ విషయంపై తాను కేంద్ర హోంమంత్రితో మాట్లాడతానని తెలిపారు. మరి బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కష్టకాలంలో అందరికీ అండగా ఉండాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఉగ్రదాడి నేపథ్యంలో కాశ్మీర్లోని జమ్మూ కాశ్మీర్లో పలు రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు బుధవారం బంద్కు పిలిపించాయి. కాశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా పెట్టుకున్న పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులను చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా 10 సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనానంతరం అడవులకు పారిపోయిన ఉగ్రవాదులు మరి భద్రతా దళాలు గట్టి చర్యలు చేపట్టాయి. అయితే వేసవిలో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు బైసరన్కు వస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్లు, దట్టమైన వృక్ష సంపద నయమింపజేయడంతో అతిశక్తి ఎంతో అంటే ఇక్కడ అంతా బాగుంటుంది. ఇక్కడ పరిస్థితి అంతా కూడా అంటే చాలా ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది మీకు ఈ పహల్గామ్. పహల్గామ్ నుంచి సముద్ర మొత్తానికి 3000 అడుగుల పైగానే ఉన్న పులియన్ సరస్సుకు వెళ్లేవారు బైసరన్ పచ్చిక బయట మీదకి వెళ్లాల్సిందే. మరి పులియన్ సరస్సును ఎక్కడ అంటే అక్కడ వెళ్ళడానికి ఎలాంటి అంటే వెహికల్స్ వెళ్ళడానికి ఎలాంటి మార్గం ఉండదు. కేవలం నడకదారిని వెళ్ళాలా, లేదంటే గుర్రాలు వాటిని ఉపయోగించాలా. కానీ ఇక్కడ మాత్రం చుట్టూ కూడా పైన అడవులు ఉండటం వల్ల ఇక్కడ చాలా దట్టంగా ఉంటుంది. మరి అలాంటి ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని చేశారు, దాడికి పాల్పడ్డారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అజిత్ దోవల్ పూర్తిగా వివరించడం జరిగింది. మరి ఇక గత కొంతకాలం నుంచి చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లోని మినీ స్విట్జర్లాండ్ గా పెడుతున్న అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు ఈ దారుణాన్ని ఉడకట్టిస్తూ భద్రతా దళాలు చేస్తున్నాయి. మరి ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కర్-ఇ-తోయిబా అనుబంధ విభాగం రెసిస్టెన్స్ ఫ్రంట్ దాడికి ఎగబడినట్లు ప్రకటించుకుంది. సైనిక దుస్తుల్లో వచ్చిన 5 ముష్కరులు దాడికానికి పాల్పడ్డారు. కాల్పుల అనంతరం సమీప అడవులకు పాల్పోయారు. మరి అయితే దాడి బాధ్యత వహించింది మాత్రం రెసిస్టెన్స్ ఫ్రంట్, అలాగే టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాతే ఏర్పాటైంది. మరి తొలుత ఆన్లైన్ లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించిన ఈ సంస్థ ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కర్-ఇ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల సభ్యులను తమ వైపు తీసుకొని ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు.
మరి పాకిస్తాన్ చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ టీఆర్ఎఫ్ ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. లష్కర్-ఏ తోయిబా నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించడానికి టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. మరి లష్కర్-ఏ తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ పాటా 2018లో పాక్ ను నిషేధిత దేశాల జాబితాలో చేర్చింది. దీంతో పాక్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయించిందని చెప్పేసి అంటున్నారు. టీఆర్ఎఫ్ అంటే ఇప్పుడు దాడి చేసిన సంస్థ 2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్ఎఫ్ దాడులు దిగుతుంది. మరి కాశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని తీవ్రమైన ప్రయత్నం చేసింది. దీంతో 2023లో టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థల జాబితాలో భారత్ కూడా చేర్చింది. మరి టీఆర్ఎఫ్ ను కాశ్మీర్ మిలిటెంట్ షేక్ సజ్జాద్ గుల్ అలియా షేక్ సజ్జాద్ సృష్టించారు. శ్రీనగర్ లో ప్రముఖ జర్నలిస్ట్ అయిన షబూత్ బుఖారీ అతని భద్రతా సిబ్బంది ఇద్దరిని 2018లో హతమార్చడానికి సజ్జాద్ సిద్ధపడినాడు. మరి ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉఫా చట్టం కింద సజ్జాద్ ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఘటనలో అతడు లష్కర్-ఏ తోయిబా కమాండర్ గా పనిచేశాడు. అన్ని మతాలకు చెందిన వ్యక్తులను టీఆర్ఎఫ్ లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ సంస్థ దాడులు చేసిన వాళ్ళ కాశ్మీర్ పండితులు, అలాగే సిక్కులు, హిందువులు, ముస్లింలు ఉన్నారు. ఈ సంస్థ ఇప్పటి వరకు 6 సార్లు దాడికి పనిపడింది. అయితే ఇక్కడ మనకు కీలకమైన అంశం ఏంటంటే అక్కడ చంపే ముందు పేర్లు అడిగారు. పేర్లు అడగడంతో పాటు వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు అనేది కూడా తెలుసుకున్నారు. తెలుసుకుని మీరు హిందువులా అని అడిగేసి ఈ కాల్చారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే హిందువులను టార్గెట్ గా చేసుకొని ఈ టీఆర్ఎఫ్ పనిచేస్తుంది కాశ్మీర్ లో. మరి హిందువులు ఎక్కడైనా ఈ టార్గెట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా భద్రతను మాత్రం భారీగా పెంచారు. ప్రస్తుతం తాజా పరిస్థితుల నేపథ్యంలో విదేశీ భద్రత కూడా పెంచడం జరిగింది. కాశ్మీర్ లో తాజా పరిస్థితులు ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ కూడా ప్రధానమంత్రికి నివేదించింది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.